రాజశేఖర రెడ్డి గారి వైఫ్ వైఎస్ విజయలక్ష్మి గారినైనా తిట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడేస్తే. కానీ వీళ్ళకి కావాల్సింది మాత్రం 5 రూపాయలు మాత్రమే. భారతీ రెడ్డినైనా కానీ తిట్టేస్తారు రేపు పొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆవిడ ఏదైనా మాట్లాడవలసి వస్తే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే భారతీ రెడ్డి గారి మీద కూడా అక్రమస్తుల కేసులు ఉన్నాయండి. ఒకవేళ రేపు పొద్దున ఆవిడ గనక ఆ కేసుల నుంచి తప్పించుకోవాలనే ఆదుర్తలో జగన్మోహన్ రెడ్డి మొత్తం చేశాడు, నాకేం సంబంధం లేదని ఒకవేళ ఆమె గనక చిన్నటి స్టేట్మెంట్ గనక పాస్ చేస్తే ఈ పేటీఎం కార్యకర్త జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరైతే 5 రూపాయలు తీసుకుంటున్నారో పోస్ట్ కింద అని వాళ్ళు ఆ భారతీ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి సైతం వెనకాడరు అని చెప్పడానికి నేను చాలా చింతిస్తా ఉన్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డికి స్వంతం రక్తం పంచుకొని పుట్టినటువంటి షర్మిల గారిని ఈ పేటీఎం పెయిడ్ కార్యకర్తల చేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచంగా ఆయన మాట్లాడించాడో మనందరికీ తెలుసు. అంతెందుకండి, ఆయనే స్వయంగా తన సొంత ఊరిలో ఒక పబ్లిక్ మీటింగ్ లో చెల్లెలి చీర గురించి నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి అండి. ఆయన వెనకలు ఉన్నటువంటి ఈ పేటీఎం పెయిడ్ కూలిమంద ఇంకా ఎంత నీచంగా మాట్లాడతారో మనందరికీ తెలుసు.